మనకి శ్రీవర్షిని మేజర్ అయినటువంటి అమ్మాయికి కొంచెం మంచి చెడు అనేది ఏంటనేది తెలుస్తుంది. మరి అలాంటిది ఆ అమ్మాయి చాలా వీడియోల్లో ఆడియోల్లో కూడా నాకు అఘోరీనే కావాలి, నాకు వద్దమ్మా వద్దు నాన్న మీరు అంటూ కూడా చెప్పడం మనం జరిగింది, ఆ అమ్మాయి చెప్పడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు తనకి ఏమైనా కౌన్సిలింగ్ ఇప్పిస్తారా మీరు మరొకసారి అఘోరి దగ్గరికి వెళ్ళకుండా? ఎందుకంటే తన గతంలో కూడా పేరెంట్స్ కి చెప్పుకుంటానే తల్లిదండ్రులకు చెప్పుకుంటానే వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కౌన్సిలింగ్ ఏమైనా ఇప్పిస్తారా తనకి? దీనికి కౌన్సిలింగ్ తో పాటు అండి సైకాట్రిస్ట్ అవసరం కూడా చాలా ఉందండి. డాక్టర్ గారిని ఖచ్చితంగా సంప్రదించాలి మనం. ఎందుకంటే లాస్ట్ మంత్ లో ఎగ్జామ్స్ ఏం జరగల. ఈ అమ్మాయి వెళ్ళిపోయే ముందు నేను ఎగ్జామ్స్ రాశానని చెప్పింది. కాలేజీకి వెళ్ళట్లేదండి సుమారుగా ఒక 8 నెలల నుంచి. అంటే మాకు కొద్దిగా మనీ సమస్యలు ఉన్నాయి, వెళ్ళట్లేదు. అందుకని చెప్పి మేము కాలేజీ కూడా ఆపిచ్చాను నేను. నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేస్తానులే మళ్ళీ అని. కానీ నేను కాలేజీకి వెళ్తున్నానని చెప్పింది. అంటే తనకి ఏమీ గుర్తులేదు. తను ఏదో ట్రాన్స్ లో మీరు చెప్పిన దానికి ఎస్ అని చెప్తుంది. మీరు పర్ఫెక్ట్ గా నువ్వు వెళ్ళావు కదా అంటే వెళ్ళానని చెప్తుంది. అంతకుమించి అక్కడ ఏమీ లేదండి. ట్రాన్స్ లో ఉంది. దీన్ని మనం ఒక సైకాట్రిస్ట్ దగ్గర మాత్రమే మనం దీన్ని నివారించగలుగుతాము. దీని తర్వాత ఏదైతే సంథింగ్ ఏదో పసర్లు గిసర్లు అన్నారు కదా, అది కూడా ఒకసారి మనం ఈ మన పొట్టకి సంబంధించి ఉంటారు డాక్టర్లు ఉంటారు కదండి, వాళ్ళని కూడా ఒకసారి సంప్రదించాలి. పోలీసు వారి ద్వారానే నేను ఇవన్నీ తీసుకుంటాను. హర్ష అనే వాళ్ళందరినీ ఉన్నారు, ఆయనే దీని గురించి కేర్ తీసుకుంటాడండి. మరి ఎప్పుడు వస్తున్నారండి? నైట్ బయలుదేరుతున్నారా మీరు శ్రీవర్షినితో పాటు? అదేనండి, అదే టికెట్స్ కోసం పంపించారండి. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని చూడగానే అందరూ గుర్తుపడుతున్నారండి. బీటెక్ అఘోరి అంటున్నారు అందరు. బీటెక్ అఘోరి వచ్చింది, బీటెక్ అఘోరి వచ్చింది అంటున్నారు. ఈ నార్త్ లో ఎక్కడో దూరంలో, ఇక్కడ గుజరాత్ లో అంటున్నారు ఈ మాటలన్నీ. ఇక మాకు కూడా ఏం చేయాలో తెలియక ఇక ముఖం మీద ఒక చున్నీ కప్పుకొని దాన్ని బయటికి తీసుకొచ్చి ఒక రూమ్ తీసుకున్నాం. మేము ఇక్కడ రూమ్ లోనే ఉన్నాం ప్రెసెంట్. మాకు ఇక్కడ హోటల్ ఓనర్ గారు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఆయన మీరు వెళ్ళడానికి నేను టికెట్లు ఏర్పాటు చేస్తాను మీకు విజయవాడ వరకు అని చెప్పి ఆయన మా పేర్లు మా ఆధార్ కార్డులు అన్ని తీసుకొని వెళ్ళాడే. జస్ట్ ఒక 1 అవర్ అవుతుంది ఇంకా రాదు. ఆయన వస్తే కనుక మాకు విషయం తెలుస్తుంది ఎప్పుడు బయలుదేరాలని. విష్ణు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. జరిగింది అయితే అఘోరి మాత అలానే శ్రీవర్షిని నిన్న రాత్రి శ్రీవర్షిని తీసుకురావడం కూడా జరిగింది గుజరాత్ నుంచి. ఈ రోజు రాత్రికి వాళ్ళిద్దరూ కూడా వారు కుటుంబ సభ్యులతో కలిపి శ్రీవర్షిని బయలుదేరబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా జస్ట్ ట్రాన్స్ మాత్రమే. అయితే తను ఒక ట్రాప్ చేసి మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లనే శ్రీవర్షిని ఇలా బిహేవ్ చేస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ శ్రీవర్షిని బానే ఉంది, తనకు అసలు ఏమీ గుర్తులేదు, ఏం కానట్టే ఉంది. నిజంగానే అఘోరి మాత అయితే అంత ఇష్టం ఉంటే ఇప్పటికి ఏడ్చి గోల్ చేయాలి కదా, తను ఏం చేయకుండా నిశ్శబ్దంగా పడుకుందంటూ కూడా విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీతో ఆయన పంచుకున్న అది విషయం కూడా మనం చూసాం. For more videos like this, subscribe Big TV channel.